ఈ రామాయణ మహాభారతాలు అసలు హిస్టరీలోనే జరగలేదు. రాసిన వాళ్ళు ఏదో తుత్తు మంత్రంగా రాసినారు. దాన్ని మీరు చదువుకుని మోసపోతున్నారు. మైథాలజీ అంటావు. కృష్ణుడు అంటే ఏంటి? ద్వారక, మథుర, లేకపోతే భగవద్గీత. జనాలు కామన్ గా మాట్లాడుకునే థింగ్స్. మథురాలో కత్తి లాంటి ఎవిడెన్స్ దొరికింది. ఏకంగా 7 అడుగుల శిలాఫలకం దొరికింది. దాని మీద వెరీ క్లియర్లీ వాసుదేవ్ మహాస్థానం రాసింది. వైశంపాయనుడు మహాభారతాన్ని తక్షశిల యూనివర్సిటీలో జనాలందరికీ చెప్పాలి అని చాందోగ్య ఉపనిషత్తులో ఉంది. ఇది మన హిస్టారియన్ హెచ్.సి. రే చౌదరి గారికి దండం పెట్టాలి. దేవకి పుత్ర కృష్ణ అని రాసి ఉంది. ఫస్ట్ మెన్షన్ ఆఫ్ కృష్ణ అన్నాడు. అది మరి ఏమంటారు? ఎవడా మైథాలజీ అని పట్టుకురా నా దగ్గరికి. డైరెక్ట్ గ్రీక్ అంబాసిడర్ విదిశ అనే గ్రామానికి వచ్చి ఆ రాజుతో మాట్లాడి ఒక స్తంభాన్ని ఎరెక్ట్ చేస్తాడు. హీలియోడ్రస్ పిల్లర్, లేకపోతే కంబా పిల్లర్, వాసుదేవ్ పిల్లర్ పేర్లు ఉంటాయి. 2 శిలాపలకలు దొరికాయి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను సో అండ్ సో. గ్రీక్ అంబాసిడర్ హీలియోడ్రస్ రాసుకున్నాడు. రెండో దాంట్లో షాకింగ్ మహాభారతానికి సంబంధించిన కోట్స్ ఉన్నాయి. ఇంకెక్కడి నుంచి వచ్చాయి? విత్ ప్రూఫ్స్. ఎవడరా మైథాలజీ అనేది మహాభారతాన్ని